అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో పర్టికులర్లీ ఈరోజు మీకోసం మెసేజ్ ఏంటి యూనివర్స్ నుంచి అన్నది చూద్దాం. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో అప్పుడు అనమాట, అంటే ఆ నెక్స్ట్ 24 అవర్స్ కోసం మీకోసం యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి, మీరు ఆ టైంలో అంటే నెక్స్ట్ వితిన్ 24 అవర్స్ కోసం ఏం తెలుసుకోవాలి అన్నట్లు ఈ రీడింగ్ అనమాట. ఓకే, సో చూద్దాం మరి. సో ఈరోజు మీరు ఏం తెలుసుకోవాలి, మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ ఏంటి. 3 మెసేజెస్ తీసుకుంటున్నాను, 1 by 1 చెక్ చేస్తాను. ఓకే, షఫుల్ చేసి మీ ముందే తీసుకుంటాను. అండ్ లాస్ట్లో మీకోసం ఏంజల్ మెసేజెస్ ఏంటి అన్నది కూడా చూస్తాను. ఓకే, సో చూద్దాం మరి. ఈరోజు అంటే నెక్స్ట్ 24 అవర్స్ మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ ఏంటి. ఇది ఏ మెసేజ్ అయినా అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, ఒకవేళ ఏదైనా ఆబ్స్టికల్ ఉంది అని అంటే దానికి సంబంధించి అయి ఉండొచ్చు. సో ఏదున్నా సరే ఓపెన్గా ఉండి రిసీవ్ చేసుకోండి. ఓకే, సో చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ టుడే. ఈరోజు కలెక్టివ్ కోసం మెసేజ్ ఏంటి. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నేను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ టుడే. ఈరోజు మన కలెక్టివ్ కోసం మెసేజ్ ఏంటి. ఓకే, ఫస్ట్ షఫల్ అయ్యింది. ఫస్ట్ షఫల్కి ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ చూపిస్తుంది. ఓకే, సో మెసేజ్ వచ్చేసి వీ కెన్ ఆల్ లెర్న్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ వన్ అనదర్. సో ఒకరి నుంచి ఒకరు మనము ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవడం అనమాట. సో కాబట్టి మీ నుంచి ఎవరైనా మెసేజ్ రిసీవ్ చేసుకోవడమో లేకపోతే మీరు వేరే వాళ్ళ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడమో జరిగే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ 24 అవర్స్లో. సో కాబట్టి ఇది వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఇది ఏం నేర్చుకుంటారు మీరు, ఈ మెసేజ్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఇంటలెక్చువలీ అనలిటికల్ వెరీ లాజికల్ కైండ్ ఆఫ్ మెసేజ్ రిసీవ్ చేసుకోవడం అనమాట. అంటే ఎమోషనలీ ఉండకుండా ఎలా థింగ్స్ని హ్యాండిల్ చేయాలి, ఎలా లైక్ థింగ్స్ని డీప్గా చూడాలి అన్నట్లు మీరు నేర్చుకునే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, కొంతమందికి ఏంటి అని అంటే నెక్స్ట్ 24 అవర్స్లో మీరు మీ వర్క్ సిచ్యువేషన్కి సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ రిసీవ్ చేసుకోవడము, ఇంపార్టెంట్ డాక్యుమెంట్ రిసీవ్ చేసుకోవడము ఉంది అనమాట. సో దీని నుంచి మీరు చాలా నేర్చుకుంటారు, చాలా గ్రోత్ అన్నది వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ యూనివర్స్ నుంచి. ఓకే, సో కాబట్టి కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ. సో ఏది ఉన్నా సరే, ఎలాంటి మెసేజ్ రిసీవ్ చేసుకున్నా సరే బాగా కీన్గా ఉండండి, అటెంటివ్గా ఉండండి. దీనికి సంబంధించి ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అని అంటే యాక్షన్ తీసుకోండి. ఓకే, ఏ మెసేజ్ రిసీవ్ చేసుకున్నా సరే. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్గా ఉండి యాక్ట్ చేయడం చాలా చాలా బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అఫీషియల్ ఏదైనా లెటర్ రిసీవ్ చేసుకున్నారు అని అంటే అందులో కొంచెం మెసేజెస్ మీకు నచ్చే విధంగా లేవు అనుకుందాము. సో మీరు రఫ్గా మాట్లాడేసి నాకు ఇది ఇష్టం లేదు, మీరు ఎందుకు నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు ఇలా అనడం వల్ల మీరు అక్కడ మీ వాల్యూని కోల్పోయే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండి ఏదొచ్చినా సరే ఫ్లెక్సిబుల్గా ఉండి థింగ్స్ని బాగా లాజికల్గా అనలిటికల్గా ఆలోచించి మీరు యాక్షన్ తీసుకోవడం బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది. సో బేసిక్లీ ఈధర్ మీ నుంచి ఎవరైనా ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడం, మీ నుంచి ఎవరైనా హెల్ప్ దొరకడం, లేకపోతే మీరు వేరే నుంచి హెల్ప్ తీసుకోవడం లాంటిది ఏదైనా ఆపర్చునిటీ, డాక్యుమెంటేషన్ ఇలాంటిది జరిగే పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఇది నెక్స్ట్ 24 అవర్స్లో జరగడం మీకు. ఓకే, అండ్ ఏది వచ్చినా సరే ఇక్కడ థింగ్ ఏంటి అని అంటే ఈ నెక్స్ట్ ఈరోజు జరిగే దాంట్లో ఏ జరిగినా సరే ఇది మీకు చాలా స్ట్రాంగ్గా లెర్నింగ్, మీ పొజిషన్ ఒకటి హై చేస్తుంది. ఓకే, మీరు ఒక మెచ్యూరిటీ సైడ్ ఒక స్టెప్ ముందుకు వెళ్తారు, స్ట్రాంగ్ అవుతారు అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, కొంతమందికి ఎగ్జామ్స్కి సంబంధించి ఏదైనా రిజల్ట్ రావడమో లేకపోతే ఎగ్జామ్కి సంబంధించి ఏదైనా మెసేజ్ రిసీవ్ చేసుకోవాలి ఇలాంటిది ఉంది అని అంటే కనుక లీగల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి స్పెషల్లీ చూపిస్తుంది. ఇలాంటిది ఏదైనా ఉంది గవర్నమెంట్ దానికి అంటే ఇలాంటిది కూడా రిసీవ్ చేసుకునే పాసిబిలిటీ ఉంది నెక్స్ట్ 24 అవర్స్లో. ఓకే,
కొంతమందికి బుక్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేది ఉంది ఇక్కడ. సో వెరీ స్ట్రాంగ్గా కీన్గా ఉండి అబ్జర్వ్ చేయండి ఎలాంటి మెసేజ్ ఇది, దీనివల్ల మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి డెఫినెట్లీ హెల్ప్ అయ్యే కైండ్ ఆఫ్ మెసేజ్ అనమాట. సో ఇది 24 అవర్స్లో జరిగేది ఫస్ట్ థింగ్. సో ఇంకొక షఫుల్ చేస్తున్నాను, నెక్స్ట్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో టుడే. ఇంకొక మెసేజ్ ఏంటి మన కలెక్టివ్ కోసం, సెకండ్ మెసేజ్. సెకండ్ మెసేజ్ మీకోసం వచ్చేసి ఏంటి అని అంటే 7 ఆఫ్ పెంటికల్స్ ఉంది. సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కనిపించట్లేదు. ఓకే, నర్చర్ వాట్ యూ హ్యావ్ అండ్ సీ హౌ ఇట్ గ్రోస్ అండ్ గ్రోస్. సో ఇది యూనివర్స్ మనకు ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఖచ్చితంగా పెడుతుంది. ప్రతి ఒక్కరు ఒక స్కిల్, జనరల్గానే ప్రతి ఒక్క లివింగ్ క్రీచర్ ఆ టాలెంట్తో ఆ స్కిల్తో వస్తారు. ఓకే, అందుకనే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, ఒకరు ఎక్కువ తక్కువ కాదు. జస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఆ స్కిల్ నాలో ఉంది అని చెప్పేసి, ఆ థింగ్ నాలో ఉంది అని చెప్పి తెలుసుకోవడమే ఇంపార్టెంట్. అది వెతకడం చాలా ఇంపార్టెంట్. అది ప్రాక్టీసెస్ వల్ల, మీ ఇంట్రెస్ట్ వల్ల లైక్ డీప్గా సర్చ్ చేస్తే దొరుకుతుంది అనమాట. అది ఎలాంటి స్కిల్ అయినా అవ్వచ్చు, బట్ డెఫినెట్లీ అది మీకు ఒక కైండ్ ఆఫ్ అంటే ఒక హ్యాపీనెస్ని తీసుకొని వస్తుంది అనమాట. అంటే నేను ఇది అన్న ఫీలింగ్ తీసుకొస్తుంది అనమాట. సో అందుకనే నర్చర్ వాట్ యూ హ్యావ్ అండ్ సీ హౌ ఇట్ గ్రోస్ అండ్ గ్రోస్. ఇది ఏదైతే స్కిల్ ఉందో, కొంతమందికి ఇంకా మీరు ఫైండ్ అవుట్ చేసుకోలేదు మీలో అని అంటే అది ఫైండ్ అవుట్, లైక్ వెతకండి, లైక్ ఏంటి అది నాకు ఏం నచ్చుతుంది అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత దాన్ని అమల్లో పెట్టడం, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది గ్రోత్ వస్తూ ఉంటుంది అనమాట దాని నుంచి. అంటే జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. సో మీకు వీడియోస్ పోస్ట్ చేయడం అంటే ఇష్టము అనుకుందాము, ఇన్స్టాగ్రామ్లోనో ఏదైనా సోషల్ మీడియాలో. సో అది మీ ఫేవరెట్ థింగ్ చేయడము. సో మీరు అది స్టార్టింగ్లో మీరు ఏమనుకుని ఉండొచ్చు, మీకు ఇంకా తెలియనప్పుడు జస్ట్ నాకు ఇష్టము, స్క్రోల్ చేస్తాను, చూస్తాను అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. బట్ తర్వాత ఏంటి అని అంటే చూద్దాము ఎక్కడికి వెళ్తుందో, డైలీ పోస్ట్ చేద్దాము అని చెప్పేసి పోస్ట్ చేస్తున్న కొద్దీ ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలి, ఎలాంటి ట్యాగ్స్ పెట్టాలి, థంబ్నెయిల్స్ ఏంటి, ఏ విధంగా ఇంటరాక్ట్ అవ్వాలి అని మీరు తెలుసుకుంటూ ఉన్నారు. అంటే చూడండి గ్రోత్ వస్తూ ఉందన్నమాట అక్కడ. సో ఒక రోజు వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ప్రమోషన్ చేయమని చెప్పేసి మీకు మనీ ఇవ్వడం లాంటిది. సో ఒక చిన్న పోస్ట్ చేయడం లాంటిది, అది ఎడిటింగ్ నేర్చుకోవడము, థంబ్నెయిల్స్ పోస్ట్ చేయడము, మంచి వీడియోస్ పోస్ట్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ గ్రోత్ చూసారా ఎలా వచ్చిందో, ఇంక్రీజ్ అవుతూ మీరు మనీ సంపాదించే వరకు వచ్చారనమాట. సో అలాంటిది. కాబట్టి ఏ స్కిల్ ఉన్నా ఏదున్నా ఇప్పుడు దాన్ని నర్చర్ చేయండి. దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే దీని నుంచి గ్రోత్ వస్తూ ఉంటుంది. ఎలా అని అంటే పెరిగిపోయింది ఇక్కడ మొత్తం అంతా చూస్తే, చెట్లు అన్నీ ఫుల్ ప్లాంట్స్, అంటే అంత అబండెన్స్ వస్తుంది అనమాట. మీకు నేర్చుకునే కొద్దీ, దాన్ని అమల్లో పెట్టే కొద్దీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అది ఒక రోజు మీకు మంచి గ్రోత్ని తీసుకొని వస్తుంది అన్నట్లు మెసేజ్. సో కాబట్టి ఇవాళ నెక్స్ట్ 24 అవర్స్లో మీకు ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే నర్చర్ చేయండి. దాని గురించి మీరు బాగా డీప్గా స్టడీ చేయండి. ఓకే, ఈ నెక్స్ట్ 24 అవర్స్లో మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ చూస్తున్నారో ఒకసారి కొంచెం కీన్గా మీ లైఫ్ని అబ్జర్వ్ చేయండి. ఏంటది నేను ఇవాళ నాకు యూనివర్స్ నుంచి మెసేజ్ వచ్చింది, ఇట్లా చూశాను అని అంటే ఏదో ఉంది నాలో, ఒక టాలెంట్, ఒక స్కిల్ ఉంది, అదేంటి ఇవాళ నేను కొంచెము స్ట్రాంగ్గా డీప్గా నోటీస్ చేస్తానని చెప్పి చూడడం అనమాట. అంటే ఇవాళ ఈ మెసేజ్ వస్తుందంటే ఇవాళ మీరు తెలుసుకోబోతున్నారు అని చెప్పేసి మీనింగ్. సో కాబట్టి కొంచెం టైం ఇచ్చి అది ఏంటి అని చెప్పేసి తెలుసుకోండి. డెఫినెట్లీ ఇది మీకు గ్రోత్ని తీసుకొని వస్తుంది. పర్టికులర్లీ ఈ మెసేజ్, ఇవాళ వచ్చే మెసేజ్ మీకు గ్రోత్ని తీసుకొని వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో ఇవాళ మీరు ఏదో తెలుసుకోబోతున్నారు, మీ గురించి మీరు ఏదో ఒక నాలెడ్జ్ మీకు రాబోతుంది, నేను ఇది అని చెప్పేసి అనమాట. ఓకే, మేబీ మీకు గేమ్స్ ఆడడం ఇష్టం ఉండొచ్చు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఇప్పుడు ఒకటి చెప్తాను నేను మీకు, మా సిస్టర్ గురించి. మా సిస్టర్ వాళ్ళ కిడ్ అనమాట. సో కైండ్ ఆఫ్ కిడ్కి సంబంధించి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది. సో ఇవాళ మెసేజ్ నేను ఇప్పుడు ఇస్తున్నాను, కానీ తనకి ఆల్రెడీ మార్నింగే స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు కిడ్కి సంబంధించి. సో కిడ్కి ఏం నేర్పిస్తే బాగుంటుంది, ఎలా లైఫ్లో స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తే ఎలా ఇంప్రూవ్ అవుతారు, ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పి తను ఆలోచిస్తూ ఉందన్నమాట. సో ఇవాళ
తనకి లాంగ్ బ్యాక్ తెలుసుకుంది, బట్ ఇవాళ తనకు ఇది ఇంకొంచెం డీప్గా వచ్చిందనమాట. సో కిడ్ ఇంట్లో వెజిటేబుల్స్ కట్ చేయడము, లైక్ కుకింగ్ని ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. సో అదొక కైండ్ ఆఫ్ స్కిల్. కుకింగ్ ఈజ్ అమేజింగ్ స్కిల్. సో తెలియకుండా ఈరోజు తన కిడ్కి లైక్ ఆ స్కిల్ ఉంది అని చెప్పేసి బయటికి రావడం అనమాట. సో షీఈ్ వెరీ వెరీ హ్యాపీ. చూసారా మెసేజ్ ఎలా వచ్చిందో? సో కలెక్టివ్ అంటే అలానే అనమాట. అదేదో మనకి ఒకరికొకరికే ఉండదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి, మన సోల్ గ్రూప్కి ఇలా మెసేజెస్ వస్తుంది. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఇవాళ కిడ్కి కుకింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంది, ఫ్యూచర్లో మంచి షెఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి మా సిస్ తెలుసుకున్నారు. సేమ్ ఎగ్జాక్ట్లీ మీలో కూడా ఇప్పుడు అలాంటి స్కిల్ ఏదైనా సరే బయటకు వచ్చే ఛాన్సెస్ అనమాట. సో కాబట్టి ఎక్స్ప్లోర్ చేయండి, అందుకని అది మీకు గ్రోత్ని తీసుకొని వస్తుంది అన్నట్లు మెసేజ్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మెసేజ్ ఇంకో షఫుల్ చేస్తున్నాను. యూనివర్స్, ఈరోజు మన కలెక్టివ్ ఏం తెలుసుకోవాలి, మన కలెక్టివ్ కోసం మెసేజ్ ఏంటి? టెంపరెన్స్, లెట్ గో ఆఫ్ సెల్ఫ్ ఇంపోజ్డ్ లిమిటేషన్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ రెండింటికి సంబంధించి, మెయిన్ సెకండ్ దానికి సంబంధించి ఈరోజే వదిలిపెట్టేసేయండి. సో కాబట్టి ఇవాళ రీడింగ్కి ఐఎమ్ లెటింగ్ గో ఆఫ్ దిస్ లిమిటేషన్స్ అని చెప్పేసి మీరు అఫర్మ్ చేయండి. ఓకే, లెట్ గో ఆఫ్ సెల్ఫ్ ఇంపోజ్డ్ లిమిటేషన్స్. ఇది అన్నిటికన్నా భయంకరమైన కైండ్ ఆఫ్ నెగిటివ్ సెల్ఫ్ టాక్, డెఫినెట్లీ డిస్టర్బ్ చేసేదన్నమాట. ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ స్కిల్ని తెలుసుకుంటున్నారు, నేను ఇది చేయగలుగుతాను అని. మధ్యలో మైండ్ ఏం చేస్తుందంటే మాట్లాడుతుంది, దానికి పని ఉండదు, అది ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది, దాన్ని కేర్ చేయకండి. ఓకే, మైండ్ ఆల్వేస్ స్పీక్స్, దాన్ని ఇగ్నోర్ చేయాలి. ఓకే, సో ఏంటంటే సెల్ఫ్ ఇంపోజ్డ్ లిమిటేషన్స్. సో ఒక జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇక్కడ బ్రేక్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది. చాలామంది ఏంటంటే నేను సక్సెస్ అవ్వాలి, ఈ బిజినెస్లో మనీ బాగా సంపాదించాలి, లేకపోతే సోషల్ మీడియా నుంచి డబ్బులు సంపాదించాలి, ఫేమస్ అవ్వాలి అనుకుంటారు. కానీ వెంటనే డీమోటివేట్ అవుతారు. ఎలా అంటే, ఒక వీడియో మీరు పోస్ట్ చేస్తారు అనుకుందాము, దానికి అసలు వ్యూసే లేవు, ఏదో చాలా తక్కువ వ్యూస్, ఒక 2-3 లైక్స్ వచ్చాయి అనుకుందాము. ఓకే, సో వెంటనే ఏంటి మీ మైండ్ ఏమంటుందంటే, ఇవన్నీ నాకు అనవసరము, ఎందుకు నేను పోస్ట్ చేయాలి, ఎందుకు నేను లైక్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, నాకు దీనివల్ల వ్యూస్ లేదు, ఏం లేదు, ఎవరు చూడట్లేదు అని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వడం. అది సెల్ఫ్ ఇంపోజ్డ్ మీ లిమిటేషన్ అనమాట. అంటే మీ మైండ్ మీకు అలా నెగిటివ్గా చెప్తుంది, నువ్వు దేనికి పనికి రావు, నీకు స్కిల్స్ లేవు, ఏం లేవు అని. దానికి పనే అది. ఎందుకంటే అది మైండ్ వర్క్ ఏంటంటే మిమ్మల్ని సర్వైవల్ ప్లేస్లో ఉంచాలి, మిమ్మల్ని కాపాడాలి అని చెప్పేసి. సో మైండ్ ఏం నేర్చుకుంటుందంటే, కొంచెం మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తున్నాము అని అంటే అది డేంజర్. కాబట్టి దాన్ని చేస్తే మనకు నెక్స్ట్ లైక్ సేఫ్గా ఉండము అన్నట్లు దాని పని అది. అందుకే అది ఎవ్రీ టైం మైండ్ నెగిటివ్గా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే చూడండి, ఎప్పుడైనా సరే ఒక కొత్త పని చేయడానికి వెళ్ళిన వెంటనే నెగిటివ్ థాట్స్ వస్తుంది. ఓకే, మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాం అనుకోండి, వెంటనే ఎందుకు డ్రైవింగ్ నేర్చుకోవడం, రోడ్డు మీద డేంజర్ ఉంటుంది, ఏదైనా జరగచ్చు, ఎందుకు ఊరికే అని చెప్పేసి వెంటనే. ఎందుకంటే మీ బాడీని కాపాడము మైండ్ పని అనమాట, మిమ్మల్ని కాపాడడం మైండ్ పని, కాబట్టి అది అలా చెప్తూ ఉంటుంది. బట్ మనం ప్రతి ఒక్కటి వింటూ ఉంటే ఎప్పుడు ఇంప్రూవ్ అవ్వము, సేమ్ ప్లేస్లోనే ఉంటాము, కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతాము. అది సెల్ఫ్ ఇంపోజ్డ్. అందుకే మైండ్ మీరు వినాల్సిన అవసరం లేదు, దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. అంటే దాని పని ఏంటి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడము, మిమ్మల్ని సర్వైవల్గా లైక్ ప్లేస్లో ఉంచడం దాని పని. కాబట్టి నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ సెల్ఫ్ ఇంపోజ్డ్ థింగ్స్ ఇప్పుడు మీ మైండ్ చెప్పడము, స్కిల్ నేర్చుకుంటున్నప్పుడు. ఇంకొకటి, మీరు జనరల్లీ బాడీ ఏజ్ ప్రకారంగా, ఓకే, బాడీ ఏజ్ ప్రకారంగా అనుకుందాము. మీకు ఓకే, ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ ఆవిడని చూశాను మా జిమ్లో. తన ఏజ్డ్ పర్సన్ జిమ్కి వచ్చి వర్కౌట్ చేస్తుంది, మంచి కుర్తి వేసుకుని వచ్చి చేస్తుంది అనమాట. 60+ ఉండొచ్చు తన ఏజ్. సో మీరు కూడా అలా ఏదైనా చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో వెళ్ళారు, జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నారు. సో చూసిన వెంటనే మీ మైండ్ ఏమంటుంది, ఓ నాకు ఇది అవసరమా ఈ ఏజ్లో, ఎందుకు, నేను ఇంట్లో ఉండొచ్చు కదా, ఏం అవసరము అని చెప్పేసి అనిపించడం. అది సెల్ఫ్ ఇంపోజ్డ్ లిమిటేషన్. అంటే అక్కడ ఎవ్వరు మిమ్మల్ని చెప్పట్లేదు, రావద్దు అని చెప్పట్లేదు, చేయొద్దు అని చెప్పట్లేదు, మీ మైండ్ మిమ్మల్ని స్టాప్ చేస్తుంది అనమాట. ఇలా
వేల కొద్ది ఎగ్జాంపుల్స్, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ థింగ్. సో మీ మైండ్ ఏదైతే నెగిటివ్ మిమ్మల్ని చెప్తుందో అది తీసుకోకండి, అది అన్నెసెసరీ, అది మిమ్మల్ని కాపాడడం కోసము మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాకూడదని మాత్రమే చెప్తుంది. కాబట్టి స్కిల్ ఏదన్నా ఎక్స్ప్లోర్ చేయండి, మీకు మీరు లిమిటేషన్స్ పెట్టుకోకండి, ఈ లిమిటేషన్స్ని లెట్ గో చేసేసేయండి. మళ్ళీ నేను ఎప్పుడు అంటూ ఉంటాను రైట్, పార్వతీశన్ లాగా నిమ్మని ముందుకు వెళ్ళిపోవడమే. ఎప్పుడైతే అలా వెళ్తామో అప్పుడే లైఫ్లో సక్సెస్ వస్తుంది, అప్పుడే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లేదు అని అంటే సేమ్ టు సేమ్ థింగ్సే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకనే ఈ సెల్ఫ్ ఇంపోజ్డ్ లిమిటేషన్స్ని ఈ రోజే వదిలిపెట్టేసేయండి. అంటే ఇంకా వద్దు ఈ థింగ్స్, నాకు నేను ఏదైతే ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నా దాని మీద ఫోకస్ చేస్తాను. నెగిటివ్గా ఓకే ఈరోజు ఒక 50 వ్యూసే వచ్చినాయి చాలు పర్లేదు అని చెప్పేసి అనుకోవడము. ఈరోజు నేను జిమ్లో అడుగు పెట్టాను, చాలామంది డిఫరెంట్గా ఉన్నారు, నా ఏజ్ డిఫరెంట్గా ఉంది, ఇట్స్ ఓకే పర్లేదు. ఇంకా లైక్ మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారు, కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారు, ఏదైనా సరే సెల్ఫ్ ఇంపోజ్ లిమిటేషన్స్కి లెట్ గో చేసేసి మీకు నచ్చింది మీరు చేస్తూ ముందుకు వెళ్ళిపోండి అన్నట్లు ఇవాళ రీడింగ్లో చాలా స్ట్రాంగ్గా ఈరోజు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, లాస్ట్ చాలా రోజులు అయిపోయింది అసలు ఏంజల్ మెసేజ్ చెక్ చేయలేదు, అందుకే ఇవాళ రీడింగ్లో ఏంజల్ మెసేజ్ చెక్ చేస్తున్నాను. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్స్ ఏంజల్స్ వాంట్స్ టు టెల్ దెమ్ టుడే. ఈరోజు మీకోసం మీ ఏంజల్స్ ఏం చెప్తున్నారు చూద్దాము. ఓకే, సో ఏంజల్స్ నుంచి ఇఫ్ యూ బిలీవ్, మళ్ళీ దీనికి సంబంధించే మీరు అనుకుంటే ఏదైనా సరే జరిగిపోతుంది, మీరు అనుకోవడమే ఆలస్యం. ఓకే, సో మీరు బిలీవ్ చేయడమే చాలా ఇంపార్టెంట్. మీరు నమ్మితే ఇది జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా అది జరిగిపోతుంది. మీరు డాన్సర్ అవుదామని బిలీవ్ చేస్తే అది ఖచ్చితంగా డాన్సర్ అవుతారు, ఇలా అనమాట. సో ఇఫ్ యూ బిలీవ్, మీరు బిలీవ్ చేస్తే ఏదైతే స్కిల్ ఇంప్రూవ్ అవుతుందో, ఏదైతే మెసేజెస్ ఏదైతే చేయాలనుకుంటున్నారో అన్నీ ఖచ్చితంగా చేస్తారు. మీ బిలీఫ్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను ఇవ్వడానికి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ like button, share and subscribe to my channel. I'll see you in the next reading. Bye for now. Take care.